కెనడాలోని ఇండియన్ కమ్యూనిటీ అసోసియేషన్ ఆఫ్ నార్త్ యార్క్ ICAN ఆధ్వర్యంలో స్ప్రింగ్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. ఫెస్టివల్లో భాగంగా సంగీత కచేరీలు, పాటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, థియేటర్ ప్లే వంటి స్పెషల్ ఈవెంట్స్, యాక్టివిటీస్ నిర్వహించారు. ఆహ్లాదకర వాతావరణంలో ఆనందాన్ని పంచే కార్యక్రమాలతో ఈ సీజన్ స్ప్రింగ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించినట్లుగా ICAN నిర్వాహకులు తెలిపారు. పిల్లలు, యూత్, పెద్దలు, మహిళలు, వివిధ వర్గాల ప్రముఖులు పాల్గొన్న ఈవెంట్ అందరికీ కొత్త అనుభూతులను పంచిందని తెలిపారు. కెనడా అంటారియాలోని ఇండియన్ కమ్యూనిటీ అసోసియేషన్ ఆఫ్ నార్త్ యార్క్ ICAN నేతృత్వంలో స్ప్రింగ్ ఫెస్టివల్ ఘనంగా జరగనుంది. బిచ్ మౌంట్ రోడ్లోని స్కార్బరో ప్రాంతంలో ఉన్న నేషన్ వైడ్ బ్యాంక్వెట్ హాల్ ఈ కార్యక్రమానికి వేదిక అయింది. స్ప్రింగ్ ఫెస్టివల్ నిర్వహణ కోసం ICAN భారీ ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రకరకాల ఈవెంట్స్ ఉత్సాహంగా సాగాయి. ప్రధానంగా కల్చరల్ డాన్స్, సింగింగ్, థియేటర్ ప్లే, నెట్వర్కింగ్ కార్యక్రమాలలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందించేందుకు ICAN ఈ స్ప్రింగ్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేసింది. ప్రతిష్టాత్మకంగా, ఘనంగా తెలుగువారికి వేదికగా నిర్వహించిన ఈ స్ప్రింగ్ ఫెస్టివల్ ఓ మధురానుభూతిని పంచిందని ICAN నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకల ద్వారా కెనడాలోని తెలుగువారిలో ఐక్యత, స్నేహ సత్సంబంధాలు చిరకాలం నిలిచిపోయేలా కొనసాగాయని పేర్కొన్నారు. ప్రధానంగా తెలుగు సాహిత్యం, పాటలు, సంస్కృతికి ICAN వేదికగా నిలిచిందని వేడుకలకు హాజరైన ప్రముఖులు అభినందనలు తెలిపారు. ఈ వేడుకల నిర్వహణలో ICAN ప్రెసిడెంట్ ప్రణయ్ సాయి రెడ్డి గజ్జల, ట్రెజరర్ వంశీకృష్ణ పసుపులేటి, వైస్ ప్రెసిడెంట్ సాయి కిరణ్ సింగరన్, సెక్రటరీ రంజిత్ కుమార్ రెడ్డి బురుగు, కార్యవర్గ సభ్యులు సహకారం అమోఘమని కొనియాడారు.